హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. రామాయణంలో మరి రాముడికి మరి యుద్ధం జరిగిందంటే ఒక స్త్రీ వల్ల. భారతంలో కౌరవులకి పాండవులకి మరి ఫైటింగ్ జరిగిందంటే ఒక స్త్రీ వల్లే. మరి ఇవాళ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి జైలు పాలవటానికి కూడా ఒక స్త్రీయే. మరి స్త్రీ ఒక ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఖాళీగా ఉండటం వల్ల మరి యొక్క రవి భార్య, మరి రవి అత్తగారు, నువ్వు దేనికి పనికిరావు, డబ్బు సంపాదించడం చేత కాదు అని అతన్ని మనోవేదనకి గురి చేయటం, అవమానించటం సరికి అతను తట్టుకోలేకపోయాడు. రవి అయితే మామూలుగానే ఊరుకునేవాడు, కానీ అతనిలో లవర్ బాయ్ ఉన్నాడు. అతను ఊరుకుంటాడా? అతను ఊరుకోలేదు. అతను పెచ్చవరిల్లిపోయాడు. ఒక లవర్నే నువ్వు అంటావా అని మరి లక్షలు సంపాదించుకొని వస్తానని, లక్ష్యం ఉందని మరి వాళ్ళకి సవాల్ ఇసిరి మరి బయటికి వచ్చి అతను ఏదైతే చదువుకున్నాడో మరి వెబ్సైట్ డిజైనింగ్ అనే ఒక చదువుని చదువుకున్నాడో దాని సహాయంతో అతని తెలివితేటలతో మరి ఐబొమ్మ మరి బప్పం అనే ఒక నెట్వర్క్ని మరి ఏర్పాటు చేసి మరి లక్షలు సంపాదించాడు. కానీ రవికి ముందు ఆ ఉద్దేశం లేదు. మరి ఇద్దరు స్త్రీలు అతను ఒత్తిడి చేయటం వల్ల, అవమానపరచడం వల్ల మరి ఎలానే సరే డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో మరి ఈ త్రోవలోకి రావటం జరిగింది. నేను యువతకి ఒకటే చెప్పేది, మనం చదివిన చదువు సమాజానికి ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలి, అంతేలే కానీ ఒకరికి బాధించడం కానీ ఒక ఇండస్ట్రీకి నష్టం తేవటం కానీ లేదు. కానీ రవికి ఆ ఉద్దేశం లేదు. కానీ ఇక్కడ ఒత్తిడి వల్ల అలాంటి పక్కదోవ పట్టాల్సి వస్తుంది. కాబట్టి చూశారు కదా, ఒక స్త్రీ అంత ప్రమాదకరము. ఒక వ్యక్తిని మంచిగా మార్చగలదు, ఒక వ్యక్తిని పిచ్చోడుగా చేయగలదు. కాబట్టి యువత చదువుని మంచి మార్గంలో ప్రయాణించి సమాజానికి మీకు ఉపయోగపడే విధంగా మీరు తయారవ్వాలని నేను కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి గేమ్లో గోలు కొట్టు, గుడిలో గంట కొట్టు, వీడియోలకు లైక్ కొట్టు. యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలి. బాయ్.